హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా యూట్యూబ్ ఛానల్. సో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. 2025 వాళ్ళు ఇంకొన్ని రోజుల్లో పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తున్నారు. చాలా మందికి ఇక్కడ ఆన్ క్యాంపస్ హైరింగ్ అయితే అవ్వడం వల్ల కొంతమంది జాబ్స్ వచ్చాయి. కొంతమంది ఆఫ్ క్యాంపస్ ట్రై చేస్తున్నారు. బట్ ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళ సంగతి ఏంటి? అందుకోసమే ఈ సమ్మర్ ఏదైతే ఉందో ఆ టైంని మీరు యుటిలైజ్ చేసుకోవడానికి మీకు ఒక ఇంటర్న్‌షిప్ అప్డేట్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఇది భారత్ డిజిటల్ వాళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. దీని డ్యూరేషన్ ఎంత? ఎంతమంది అప్లై చేసుకోవచ్చు? అంటే ఏ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు? దీనికి ఎలిజిబిలిటీ ఏంటి కంప్లీట్‌గా చూద్దాము. ఎంత స్టైపెండ్ ఇస్తారో అది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అలర్ట్ అయితే వస్తుంది కాబట్టి మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అండ్ ఏది కూడా ఎక్స్‌పైర్ అవ్వకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. బిఫోర్ గోయింగ్ టు ద మెయిన్ వీడియో మీకు యూట్యూబ్‌లో పోస్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్స్‌తో పాటు మీకు ఇంకా ఫర్దర్‌గా కూడా మీకు ఫ్రెషర్స్‌కి గానీ, ఎక్స్‌పీరియన్స్‌కి గానీ మీకు నోటిఫికేషన్స్ కావాలి అనుకుంటే మీరు ఏది కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు మన ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ 2 ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ పేజ్ అనమాట. ఇది రీసెంట్‌గా 100,000 ఫాలోవర్స్‌ని గెయిన్ చేసుకున్నాం మేము. సో, చాలా మందికి యూజ్‌ఫుల్ కంటెంట్ పోస్ట్ చేయడం వల్ల ఆ ఫాలోవర్స్ అనేది గెయిన్ అయ్యారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. టీసీఎస్ ఎన్‌క్యూటీ మీద మీకు చాలా నోటిఫికేషన్స్ అయితే పోస్ట్ చేసాం. అంటే చాలా పోస్ట్‌లు అయితే పోస్ట్ చేసాము. అండ్ కొన్ని ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ, లేటెస్ట్ ఇంటర్న్‌షిప్స్ గానీ, ఫ్రెషర్ జాబ్స్ గానీ, ఐటీ, నాన్ ఐటీ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ప్రో నెట్వర్క్ పేజ్‌లో అయితే మీకు కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి కావాల్సిన మోటిఫికేషన్ గానీ, అంటే వాళ్ళు బెంచ్ నుంచి ప్రాజెక్ట్‌కి మూవ్ అవ్వడం ఎలాగా, ఇలాంటి ఏవైతే టెక్నికల్ టర్మ్స్ ఉంటాయో వాళ్ళకి కావాల్సినవి అవన్నీ కూడా ఇక్కడ మేము పోస్ట్ చేస్తూ ఉంటాము. దాంతో పాటు మీకు రిఫరల్ జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఈ పేజ్‌ని కూడా మీరు ఫాలో అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాళ్ళకి కూడా ఈ పేజెస్‌ని మీరు రికమెండ్ చేయండి. ఓకేనా? సో, లెట్స్ డైవ్ ఇంటూ ద మెయిన్ వీడియో. బిల్డ్ ఫర్ భారత్ ఇంటర్న్‌షిప్ 2025 2.5 మంత్స్ అయితే మీకు ఇంటర్న్‌షిప్ డ్యూరేషన్ ఉంటుంది. 40,000 స్టైపెండ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 7th మార్చ్ మీకు లాస్ట్ డేట్ అనమాట. దీని గురించి ఇంకా డీటెయిల్స్ అయితే చూద్దాము. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఒకసారి మీరు చదువుకొని ఎలిజిబిలిటీ ఏంటని చెప్పి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! క్లిక్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, ఒకసారి కంపెనీ వెబ్‌సైట్‌కి అయితే వెళ్దాము. బిల్డ్ ఫర్ భారత్ ఫెలోషిప్, ఏ ప్రెస్టీజియస్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ టు వర్క్ అలాంగ్ సైడ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ టు సీ యువర్ టెక్ స్కిల్స్ ఫర్ రియల్ వరల్డ్ ఇంపాక్ట్. ఓకేనా? ఇది మీకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే మీరు వర్క్ చేస్తారనమాట. సమ్మర్ ఇంటర్న్‌షిప్‌లో మీ యొక్క టెక్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టెక్ స్కిల్స్ మీ దగ్గర నుంచి బయటకి తీసుకురావడం కోసం ఈ ఇంటర్న్‌షిప్ అయితే వీళ్ళు ప్లాన్ చేశారనమాట. అప్లై చేసుకోవడానికి మీకు 7th మార్చ్ లాస్ట్ డేట్. సో, చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇది గనుక మీరు రెజ్యూమ్‌లో పెట్టినట్టయితే మీకు అక్కడ ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవుతుందనమాట. ఈ ఫెలోషిప్ చేయడం వల్ల మీరు రియల్ టైమ్‌లో వర్క్ చేసిన ఏదైతే మీరు గెయిన్ చేసుకుంటారో అది మీరు ఇంటర్వ్యూస్‌లో మీరైతే ఎక్స్‌ప్రెస్ చేయొచ్చనమాట. వి ఎయిమ్ టు ఐడెంటిఫై అండ్ ట్రైన్ ఎర్లీ కెరీర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టెక్నాలజిస్ట్ హూ కెన్ స్ట్రెంథెన్, మోడర్నైజ్ అండ్ హ్యూమనైజ్ ద డిజిటల్ సిస్టమ్స్ సాల్వింగ్ ఇండియాస్ మోస్ట్ అర్జెంట్ పబ్లిక్ అండ్ గవర్నెన్స్ ఛాలెంజెస్. అబౌట్ ద ఫెలోషిప్ గురించి చూసుకుంటే మీకు బిల్డ్ ఫర్ భారత్ అని చెప్పి ఫెలోస్ విల్ బి ప్లేస్డ్ ఇన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇన్ పార్ట్నర్‌షిప్ విత్ అవర్ ప్రోగ్రామ్. హియర్ దే విల్ వర్క్ ఆన్ హై ఇంపాక్ట్ టెక్ ప్రాజెక్ట్స్ that either improve the lives of millions or enhance the effectiveness of government operations. ఓకేనా? అంటే ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ప్రాజెక్ట్స్ ఉంటాయో వాటి మీద మీరు వర్క్ చేస్తారనమాట. అక్కడ మీ యొక్క ఇంపాక్ట్ యాడ్ అవ్వడం వల్ల దానికి వెయిటేజ్ పెరుగుతుందంటున్నారు. నెక్స్ట్ గైడెన్స్ మీకు మెంటర్‌షిప్ కూడా వస్తుంది. తర్వాత ఫ్యూచర్ పబ్లిక్ టెక్నాలజిస్ట్‌గా మీరు ఎవాల్వ్ అయితే అవుతారనమాట. నెక్స్ట్ ఇక్కడ మీ డ్యూరేషన్ 2.5 మంత్స్ సమ్మర్ ఇంటర్న్‌షిప్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డేటా, జీఐఎస్, సైబర్ సెక్యూరిటీ, డిజైన్ వీటి మీద అయితే మీకు ఇంటర్న్‌షిప్ అయితే ఉంటుంది. మీ స్టూడెంట్ అయ్యుండి రీసెంట్ గ్రాడ్యుయేట్ అయ్యుంటే చాలు. డెడ్‌లైన్ వచ్చేసి 7th మార్చ్ ఇందాక మీకు చెప్పుకున్నాం కదా! ప్రాజెక్ట్స్ చూసుకుంటే మీరు రీడిజైనింగ్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ అండ్ ఫార్మ్స్ ఓకేనా? అంటే ఏవైతే ఇప్పుడు గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి కదా! చాలా చండాలంగా ఉంటాయి ఒక్కొక్కటి. సో, వాటిని మీరు రీడిజైనింగ్ చేయాలి. ఫార్మ్స్‌ని క్రియేట్ చేయాలి. ఏఐఎంఎల్ టు రెడ్యూస్ పేపర్ వర్క్, సెక్యూరింగ్ కీ గవర్నమెంట్ ఐటీ సిస్టమ్స్ ఓకే. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏఐఎంఎల్ టు రెడ్యూస్ పేపర్ వర్క్. ఏదైతే మాన్యువల్‌గా వీళ్ళు టాస్క్‌లు చేస్తూ ఉంటారో గవర్నమెంట్ ఆఫీసెస్‌లో గాని, వాటిని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసి ఆ పేపర్ వర్క్‌ని మనం ఆటోమేట్ చేయాలనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది గనక మీరు కంప్లీట్ చేసినట్టయితే మీకు రియల్ టైమ్‌లో మీరు ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యేటప్పుడు మీరు మంచి మంచి ప్యాకేజెస్ అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ యూజింగ్ జీఐఎస్, ఇంప్రూవ్‌మెంట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్, ఫీల్డ్ వర్క్ అండ్ యూజర్ రీసెర్చ్ టు ఇంప్రూవ్ ఫ్రంట్ లైన్ యూఎక్స్ ఓకేనా? మీకు మెంటర్స్ వచ్చేసి వీళ్ళుంటారు. వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈయనొచ్చేసి మీకు జీరోధాల సిటిఓ అండ్ వీళ్ళొచ్చేసి హోల్ నంబర్స్ అండ్ హాఫ్ ట్రూత్స్, స్పెషల్ థాట్స్ ఉంటాయి. వాళ్ళ కంపెనీస్‌లో వాళ్ళు వర్క్ చేసే వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ అనమాట ఇది. ఎవరు అప్లై చేసుకోవచ్చంటే గ్రాడ్యుయేటింగ్ 2025 ఆర్ 2026 సో, ఎవరైతే ఈ ఇయర్ పాస్ ఔట్ అవుతున్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పాస్ ఔట్ అయ్యేవాళ్ళు. అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్‌లోకి మూవ్ అవుతారు కదా! వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చనమాట. అదర్స్ విల్ నో ఎలిజిబుల్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అంటే 2024, 23 వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ కారు. స్కిల్స్ వి ఆర్ లుకింగ్ ఫర్. ఏ స్కిల్స్ కావాలంటే వాళ్ళకి యూఐ, యూఎక్స్ రీసెర్చ్ స్కిల్స్ కావాలి. సైబర్ సెక్యూరిటీ, ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయినా పర్లేదు. డేటా సైన్స్, జీఐఎస్ అండ్ ఆర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనమాట.
సో, ఇక్కడ ఐటీ ఉంది. నాన్ ఐటీ రోల్స్ కూడా ఉన్నాయి. జీఏఎస్ అంటే అది మ్యాపింగ్ రోల్ సంబంధించి. సో, అది కూడా ఇంపార్టెంటే. మీరన్నిటికి మీరైతే ట్రై చేయండి. మీరు దేంట్లో అయితే ఎవరైతే సైబర్ సెక్యూరిటీ సీఎస్ఈలో తీసుకుంటారో వాళ్ళు దీనికి బాగా పనిచేస్తుంది. లేదు రిమైనింగ్ ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్ వాళ్ళు కూడా ఫుల్ స్టాక్ నేర్చుకొని ఉంటారనమాట సేఫ్ సైడ్‌కి. వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. యూఐ, యూఎక్స్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బిల్డర్స్ అండ్ చేంజ్ మేకర్స్. దోస్ హూ హ్యావ్ కమిట్మెంట్ టు యూజ్ దేర్ స్కిల్స్ ఫర్ బ్రాడర్ సోషల్ గుడ్. ప్రాబ్లమ్ సాల్వర్స్ హూ క్వెషన్, బిల్డ్ అండ్ డ్రైవ్ చేంజ్. ఓకేనా? దీనికి అప్లై చేసుకోండి. మీకు అక్కడ ఎఫ్ఏక్యూస్ కూడా ఉన్నాయి. అంటే దీనికి ఇంటర్న్‌షిప్ గోల్ ఏంటి? ఏ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేస్తున్నారు? అంటే ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ ఆర్ అవైలబుల్? ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎన్ని రోల్స్ ఉన్నాయో. ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఇలాంటివన్నీ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. స్టైపెండ్ మీకు వస్తుందా లేదా? యెస్ వస్తుంది. 40,000 పర్ మంత్ అయితే మీకు స్టైపెండ్ అయితే వస్తుంది. వీళ్ళు మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు ఇనిషియల్‌గా. ఆ ట్రైనింగ్ తగ్గట్టు మీరు మౌల్డ్ అయ్యి మీరైతే ఇంటర్న్‌షిప్‌ని అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2.5 మంత్స్ కాబట్టి ఇది మీకు చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. మీరు లింక్డ్ఇన్‌లో గాని, రెజ్యూమ్‌లో గాని మీరైతే పోస్ట్ చేసుకోవచ్చనమాట. గవర్నమెంట్ ఇంటర్న్‌షిప్ కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు. 2025, 26 పాస్ ఔట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోండి. ఇది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సమ్మర్ టైమ్‌ని టూర్‌లని చెప్పి అటు తిరిగి వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి వాటి మీద మీరైతే కాన్సంట్రేషన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఫ్యూ మోర్ అప్డేట్స్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. సైనింగ్ ఆఫ్.